హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పేట్ కొండాపూర్ హైదరాబాద్. తిను మా స్టూడెంట్ అండి, సంజన టైలర్ అండి. తను 5 years నుంచి ఇంట్లో కుడుతుంది, కానీ ఓన్లీ బ్లౌజ్ టు బ్లౌజ్ కుడుతుంది. కానీ ఇప్పుడు నా దగ్గర 2 years బ్యాక్ నా దగ్గరకు వచ్చిందండి. యాక్చువల్లీ ఫస్ట్ బేగంపేటలో ఉండే, బేగంపేట నుంచి తర్వాత కొండాపూర్కి పోయినాక వచ్చింది, కొండ ఆఫీస్ పేటలో వచ్చిందండి. వచ్చినాక నేర్చుకున్నాక చాలా బాగా కుడుతుంది. ఇన్ని రోజులు ఇంట్లో ఒకటి 2 years కానీ ఇప్పుడు ఇల్లు సరిపోవట్లేదు అని చెప్పి షాప్కి వచ్చాను. ఇవాళ షాప్ ఓపెన్ చేసినామని సంజన టైలర్. మీరే రావాలి మేడం, మీరే వచ్చి ఓపెన్ చేయాలంటే మేము వచ్చామండి. ఇప్పుడు తనకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, అసలు ఎన్ని రోజుల నుంచి కుట్టింది, ముందు ఎలా కుట్టింది, నా దగ్గరకు వచ్చినాక ఎలా కుట్టింది, అవన్నీ తన మాటలు తెలుసుకుందాం. స్టూడెంట్ సంజన అండి, ఇప్పుడు షాప్ ఓపెన్ చేసేదండి. వాళ్ళు తన మాటలు తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, నేను సంజన. నేను న్యూగా బ్యూటిక్ స్టార్ట్ చేసినాను. ఎన్ని రోజుల నుంచి కుడుతున్నావు ఇంటికాడ? నేను ఒక 10 years నుంచి కుడుతున్నావు. అంటే బ్లౌజ్ టు బ్లౌజే? బ్లౌజ్ టు బ్లౌజే. దాని తర్వాత భవిష్య బూటిక్ బేగంపేటలో చూసిన. ఫస్ట్ బేగంపేటలో చూసినాను, యూట్యూబ్ లోనే చూసిన. చూసి మీకు కాల్ చేసిన, మళ్ళీ అడిగినా నాకు రేటు పడలేదు. 1-2 సార్లు నేను అడిగినా, మళ్ళీ నేను అడిగి తర్వాత మీరు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ నేను కాల్ చేసిన మీకు. కాల్ చేస్తే రారా నేను నేర్పిస్తా, నువ్వు తర్వాత ఇజు అని హెల్ప్ చేసిరు. హెల్ప్ చేస్తే అప్పుడు వచ్చిన ఒక 3 months అట్లా నేర్చుకున్నాను. అంతే అప్పటి నుంచి బాగా ఫినిషింగ్ వచ్చేసింది నాకు. సరే, ముందు కుట్టిన ఇప్పుడు చాలా తేడా ఉందా? నా ప్యాటర్న్స్ కుట్టగలుగుతున్నావా? చాలా, అన్ని ప్యాటర్న్స్, ఆల్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి నాకు. తన స్టార్టింగ్ లో బ్లౌజెస్ కుట్టేదండి, నా దగ్గర తీసుకొచ్చి తన బ్లౌజ్ నేను కుడుతున్నా మేడం తీసుకొచ్చిన ఒక్క బ్లౌజ్ ఫినిషింగ్ ఉండేది. అప్పుడు చాలా సార్ ఎప్పుడైనా ఎంత మనీ ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 500 ఇచ్చినా మన ఫినిషింగ్ మంచిగా ఇవ్వాలి. ఫస్ట్ నేను చాలా కోపడాను, కానీ ఇప్పుడైతే చాలా ఫినిషింగ్ ఇస్తుంది. గత 2 years నుంచి కుడుతుంది. మొన్న సర్టిఫికేట్ జస్ట్ ఒక 3 months బ్యాక్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి, ఎందుకంటే తనకు వీలు కాక రాలేదు. మొన్న సర్టిఫికేట్ వచ్చి, ఎందుకంటే షాప్ పెట్టుకుంటాను దాంతో సర్టిఫికేట్ వచ్చి తీసుకుంది. ఎందుకంటే షాప్ ఉంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాల్సిందే కంపల్సరీ, అంతేనా? దానికోసం వచ్చిందండి. ఇప్పుడు చాలా ఆర్డర్స్ ఉన్నాయి, చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కస్టమర్స్ అండి. వాళ్ళందరూ కస్టమర్స్ ఇంతకంటే ఇంకెక్కువ మంది ఉన్నారండి కస్టమర్స్. ఇవాళ ఈవినింగ్ ఏంటంటే అనుకోకుండా నిన్ననే అనుకుంది తను, ఇవన్నీ రంగులు ఇవన్నీ వేసుకున్న వరకు కొంచెం టైం పట్టింది తనకి. సరే, నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? నెలకి ఎంత ఒక 50,000 సంపాదించగలుగుతావా? 50,000 ఈజీగా. ఎంత తీసుకుంటావు బ్లౌజ్ కి? 350 తీసుకుంటా. ఇప్పుడు షాప్ పెట్టేందుకు కొంచెం తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు నీకు 300 తీసుకుంటుండే, ఇప్పుడు 350 తీసుకుంటా. ఓకే, కానీ ఫినిషింగ్ వస్తుంది. ప్యాటర్న్స్ పెడితే ఎక్స్ట్రా తీసుకుంటావు. ఓకే, ఇప్పుడు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది. అప్పుడు 5 years బ్యాక్ కొంచెం కుడుతుండే అన్ని, కాకపోతే నీట్ గా కుట్టకపోతుండే. అంతే. ఇప్పుడు షాప్ పెట్టేందుకు నీకు ఓకేనా? ఎందుకంటే షాప్ పెట్టేందుకు ఇంకా గిరాకీ ఎక్కువ వస్తుంది. ఎంత మంది వచ్చినా అసలు భయపడద్దు. నా కస్టమర్లే సపోర్ట్ మెయిన్. వీళ్ళందరే నాకు సపోర్ట్ మెయిన్. అసలు నాకు ఏమి, అసలు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టాను. ఓ సూపర్. అసలు మంచి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినందుకు నేను ఈ వరకు, అందుకే నేను మాట్లాడాలంటే కింద అవుతున్నా. అడగండి వీళ్ళకి, ఇంట్లో నుంచి కాలు బయట పెడతానా? అసలు బయట కూడా పెట్టా నేను. తిను నన్ను ఒక 1 week నుంచి ఫోన్ చేస్తుందండి, మేడం నేను ఓపెన్ చేస్తాను మీరు రావాలని. ప్రతి 1 week నుంచి ఫోన్ చేస్తుంది. నిన్న మొన్న మాత్రం వీలు కాదని బిజీగా ఉన్నా అని చెప్పని ఇవాళ పొద్దున చెప్పగానే వచ్చేసాను. ఎందుకంటే మా స్టూడెంట్ ఖచ్చితంగా బొటికి అయితే ఎవరి దగ్గరికైనా వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తానండి. ఎందుకంటే మా స్టూడెంట్ కూడా నేను సపోర్ట్ చేయకుంటే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా. నేను ప్రతిదీ ఒకటి సపోర్ట్ చేస్తే, ఏ మిషన్ విషయం ఏదైనా సపోర్ట్ చేస్తాను. మేడం కూడా నాకు చాలా సపోర్ట్ అనే ఈడి వరకు వచ్చిన, నాకు మీ ధైర్యం ఇచ్చిండ్రు అనే ఈడి వరకు వచ్చిన. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు చిన్న రూమ్ లో 2 rooms అన్నావా, అప్పుడు తర్వాత నేనే సపోర్ట్ చేసిన. 2 BHK తీసుకుని సపోర్ట్ చేసింది. ఆయన అది కూడా సరిపోవట్లేదు మీకు? ఓకే, సూపర్. ఇప్పుడు కుడుతున్నా అంటున్నావు కదా, డ్రెస్సెస్ ఫ్రాక్స్ అన్ని కుడుతున్నావు. నేను బ్లౌజ్ లో కుట్టిన ఉన్నాయా, దీని దగ్గర ఉంటాయా, అప్పుడప్పుడు వెళ్ళిపోతాయా? నేను అన్ని వెంటనే ఇచ్చేస్తా. ఓకే, కుట్టినేమన్నా ఉన్నాయా మరి? ఇప్పుడు ఏమైనా కుట్టిన ఫ్రెండ్స్ ఏం లేవు, కానీ అందరు కస్టమర్స్ వచ్చారు. ఓకే, పిలువండి. పేరు రంజిత. నేను బ్లౌజెస్ వేసుకున్నప్పటి నుంచి ఫ్రమ్ లాస్ట్ 10 years నాకు సంజనానే కుడుతుంది. చాలా బాగా ఫిట్టింగ్ కుడుతుంది. నాకు అందరు అడుగుతారు ఎక్కడ కుట్టిస్తున్నారని. చాలా వేసుకున్న బ్లౌజ్ తను కుట్టింది. వేసుకున్న బ్లౌజ్ సంజన కుట్టింది. ఓకే, సూపర్. సరే అండి, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఇస్తున్నా. దగ్గర 2 years బ్యాక్ దగ్గరకు వచ్చింది బొటిక్ ట్రైనర్ అని. అంతకు ముందు ఎట్లుంది, బొటిక్ తర్వాత ఎలా ఉంది? బొటిక్ వేసిన తర్వాత మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చాలా ఫినిషింగ్ వచ్చింది, చాలా ప్యాటర్న్స్ నేర్చుకున్నాను. అంత ముందు ఓన్లీ నార్మల్ బ్లౌజ్ గా కుడుతుండే, అంత ఫినిషింగ్ లేకపోతే. కానీ ఇప్పుడు మాత్రం ఏది మీరు ప్యాటర్న్ ఇలా చూపెట్టినా, ఒక ఫోటో చూపెట్టినా ఎగ్జాక్ట్ గా అలానే చేసి ఇచ్చేస్తుంది. ఏం చదువుకున్నావు? చూడగలుగుతావు? ఫోన్స్ ఏమైనా చూడగలుగుతావు నువ్వు? నువ్వేం చదువుకున్నావు? నేను 7th. అమ్మ గ్రేట్. 7th అయినా చూసి చేయగలుగుతున్నాడు, చాలా గ్రేట్. ఇంకేమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? రండి.
రండి. వీళ్ళిద్దరు మా ఇప్పుడు ఈ షాప్ ఓనర్స్. ఏం పేరు? పద్మ, పద్మ, వీణ. ఎన్ని రోజుల నుంచి కుడుతుంది మీకు తను? 3 years. ఓకే. తను నచ్చి మీరు షర్ట్ ఇచ్చి నాకు ఓకే చెప్పింది. నాకు ఒక 1 week అని చెప్తుంది, మేడం నాకు షర్ట్ ఇస్తే మీరు రావాలి, ఖచ్చితంగా వస్తా అని చెప్పిన. బాగా గుర్తుందని మరి ఇప్పుడు దాని స్టిచ్చింగ్ వల్ల మీరు ఇది ఇవ్వగలరు, తన మంచితనం చూసి ఇవ్వగలరు. ఓకే. ఇది సెంటర్ అండి, సనత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర అండి. ఇది చాలా సెంటర్, ఇది చాలా వర్క్ అవుతుంది. చాలా మంది ఏదేనికి భయపడకు, అసలే భయపడకు. తను సంజన వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ అత్తమ్మ వాళ్ళ సొంత చెల్లెలు. తనకు కూడా తనే కుడుతుంది, తనే కుడుతుంది. మీ అత్తమ్మ సపోర్ట్ చేస్తుందా? బాగా చాలా సపోర్ట్ చేస్తది. అంతేనా? ఇంట్లో ఏం పని చేయ, మొత్తం మా అత్తమ్మనే చేస్తది. సూపర్ మా సూపర్. అట్లా అత్తమ్మ, మా ఆయన, మా పిల్లలు కూడా మస్తు. అంతే అంతే, ఇంత గంటగడం కొడుతున్నాం. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా మొత్తం హై నెక్ చూడండి. దాని కూడా చాలా అంటే చాలా బాగా కుట్టుకుంది. ఈ ఏజ్ వాళ్ళకైనా ఈ ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా కుట్టగలుగుతుందండి. ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు తిని కూడా ఈ ప్యాటర్న్ వేసుకుంది, తిని కూడా ఈ నెక్ ఏదైనా తను ఏ చూసినా కుట్టగలుగుతుంది. ఇప్పుడే చూసి కొంచెం ఫినిషింగ్ ఇంకా ఇవ్వాలని చెప్పినా సరే మేడం అని చెప్పింది. ఇప్పుడు మీ కోడలు బయటకు వచ్చింది, మీ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ అంతేం బాగాలేదమ్మా, ఇప్పుడు మా కోడలు కొంచెం బయటకు వచ్చింది. సంతోషం. బాగా గుర్తుందా అప్పటికంటే ఇప్పటికి? చాలా. కానీ మీరు సపోర్ట్ చేయకపోతే ఇంత దూరం రాకపో. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంట్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉంటే చాలా సపోర్ట్ అనుకుంటాం, కానీ చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు తను బాగా గుర్తు, నమ్మకం ఉంది కదా? చాలా హార్డ్ వర్క్ అంటే తను మాత్రం హార్డ్ వర్క్. నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మిషన్ ఇంత దగ్గర చిన్న మిషన్ ఉంది అంటే, నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మిషన్ ఉంది. ఈ మిషన్ కూడా నీట్గా రాదు, అంతే ఫినిషింగ్ రాదు, ఫాస్ట్ రాదు అని చెప్తుంటే జాగ్ మిషన్ తీసుకుని నేను సహకారంతో అప్పుడు తీసుకుందండి. స్టార్టింగ్ లో 2 years బ్యాక్ నేను ఒక మనిషిని పంపిస్తే తను ఇప్పుడు కొత్త మిషన్, అది నేను ఫస్ట్ కొన్న 2 years బ్యాక్ ఇంటికాడ ఉంది. కొత్త షిఫ్టింగ్ అల్లి వాళ్ళ ఓపెనింగ్ గా నేను వచ్చాను. ఇలానే మా భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ లో చాలా మంది నేర్చుకున్నారు. అందరూ ఇంట్లో పెట్టారు, కానీ ఇంట్లో ఎక్కువయ్యి బయటకు వచ్చిన వల్ల ప్రతి ఒక్కరు బొటిక్ పెట్టాలని కోరుకుంటున్నాను. ఇలా 100 షాపులు ఓపెన్ చేద్దామని, ఎంత దూరమైనా ఓపెనింగ్ ఇష్టం అయితే ఖచ్చితంగా వెళ్ళి ఓపెనింగ్ చేస్తాం. ఏ సపోర్ట్ అయినా చేస్తే ఏం భయపడకండి. ఎంత మంది వచ్చినా కూడా ఏం భయపడి, ఏ మోటివేషన్ ఇస్తాను, ఏ ఫోన్స్ కాల్స్ అయినా ఇస్తాను. అంటే కొన్ని బిజీ ఉంటే జస్ట్ తెల్లారి ఫోన్ చేస్తానేమో, కానీ ఖచ్చితంగా ఫోన్ కాల్ మాత్రం చేసి లిఫ్ట్ ఏ హెల్ప్ అయినా చేయగలుగుతా. మళ్ళీ ఇంకొక స్టూడెంట్స్ బోటింగ్ ఓపెనింగ్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుందాం. శ్రీలత.